ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సాగు భూములు లేని పేదలందరికీ సాగు భూములు పంచాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఒంగోలు నగరంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో అనేక మంది భూమి లేని పేదలున్నారు. వాళ్ళందరికీ భూములు పంచాలని, అలాగే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఉదాహరణకి ముందు ఒంగోలు నగరానికి సంబంధించి గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు పట్టాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 22,000 మందికి పట్టాలు ఇచ్చింది. సుమారు 430 ఎకరాలు అగ్రహారం దగ్గర, అట్లాగే ఈ ఎర్రజర్ల దగ్గర ఈ 2 గ్రామాల్లో దాదాపు 430 ఎకరాలని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన భూమిని 22,000 మందికి పట్టాలు ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన పట్టాలని వాళ్ళకి పొజిషన్ చూపించలేదు. కొంతమందికి హక్కు పట్టాలు ఇచ్చారు, కొంతమందికి పట్టాలు ఇచ్చారు. రకరకాలైన ఇచ్చిన పద్ధతుల్లో హడావుడిగా చేసిన కారణంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మేము ఈ మొత్తం చాలా మంది అనర్హులు ఉన్నారు, ఈ అనర్హుల్ని తొలగిస్తామనే పేరుతోటి మొత్తం పట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త వారికి పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది ఏమాత్రము సరైంది కాదు. అర్హులకి ద్రోహం చేయటమే అనర్హుల పేరుతో అని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని తొలగించండి. అర్హులందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని ఏ హామీ అయితే చంద్రబాబు నాయుడుకి ఇచ్చారో ఆ హామీ మేరకు ఒంగోలు నగరంలో 1 సెంటు భూమిని 2 సెంట్లుగా మార్చి అందరికీ అర్హులందరికీ పట్టాలు ఇచ్చి 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి ఇవ్వడం ద్వారా, ఇల్లు నిర్మించి ఇవ్వడం ద్వారా ఒంగోలు నగరంలో పేద ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా ఈరోజు ప్రభుత్వానికి సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.